చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. ఏదైనా మాట్లాడొచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు సరిపోదు, కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడున్నట్లు అర్థమవుతుంది. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అంటే తెలంగాణలో ఒక దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతే ఉందో అది కేసీఆర్ కుటుంబము. రైతులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేర్ ఆఫ్ అడ్రస్ గా వాళ్ళు ఉన్నారు. మళ్ళా పుండు మీద కారం చల్లటి చేసినారు. మళ్ళీ అసలుకే ఆమె ఫైర్ ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు. ఆమె దగ్గరికి పోతే ఆమె ఊకోదు. నువ్వెందుకు గెలిచినావు నాయన కేటీఆర్ గారు, గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు? మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 20,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. 10 ఏళ్ళలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మేము 9 మాసాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత. తుమ్మల నాయకుడు పదవి తుమ్ముదే ఊసిపోయే పదవి వారికి తెలుసు. మెరిసి మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందో బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడి ఉంటారు. దసరా కానుకగా బతుకమ్మ కానుకగా చీరలు ఇచ్చినాం. ఆ సంస్కారం లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, ఆ ముఖ్యమంత్రికి లేదు, ఆ మహిళా మంత్రులకు లేదు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. మా బండారం బయటపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితో చాలా విచ్చలవిడి అంటే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను కొండా సురేఖ గారిని, కొండా సురేఖ గారు మీరేనా ఆడవాళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకు ఏం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదానివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? రెవెన్యూ అధికారులు మార్క్ చేయడంతో వెంటనే అర్ధరాత్రిలో కొట్టారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి ఇల్లు కట్టి కిరాయిలకు ఉంటున్న వాళ్ళకు మీరు ఇల్లు కట్టించే శక్తి లేదు. కానీ పేదవాడు కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే